షూటింగ్ అవుతుంది ఇక్కడ. ఆడు ఒక సినిమాలో హీరో, పేరు గుర్తొస్తలేదు కానీ ఏమన్నా ఉందా భయ్యా సముద్రము గ్రీనిష్ కలర్లా. అసలు ఆపనికే ఛాన్స్ లేదనుకుంటాను, పార్కింగ్ అనే పెట్టేసిర్రు. మొత్తం రైట్ సైడ్లో చూడండి బోట్స్ ఎట్లా కనిపిస్తున్నాయో. ఈడ కూడా బండి పెట్టిండు, ఈడ కూడా మనం ఒక్క సెకండ్ ఇట్లా ఆగి ఒక 2 ఫొటోస్ అంతే, ఒక్క 2 ఫొటోస్, జస్ట్ 2. ఒక్క 2 ఫోటోలు అంతే, ఎక్కువ. అమ్మా బాబా ఇది చూసుకోవచ్చు మీరు. వావ్, అప్పుడు మంచిగా ఫొటోస్ దిగుతా. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూస్గా వెహికల్స్ వస్తున్నాయి, కానీ రైట్ సైడ్ లొకేషన్ మాత్రం నాకు మస్తు నచ్చింది. అదే అనుకుంటా ధనుష్కోటి అక్కడ లాస్ట్లో ఉంది కదా, అదేనా? సారీ, అటు సైడ్ అనుకుంటా ధనుష్కోటి స్ట్రైట్గా పోవాలి. ఆల్మోస్ట్ కొత్త బ్రిడ్జ్ అంతా అయిపోయినట్టున్నది, మీరు చూస్తురు లెఫ్ట్ సైడ్లా. ఓ ఇక్కడ మొత్తం రష్ జమ అయింది చూడు, మర్చిపోయినది మనం అక్కడనే ఆగింది. ఆహాహా, మొత్తం అన్ని బండ్లు ఆపుకొని కూర్చురు కదా. పోలీసు వాడు వస్తుండు, దెంగుతాడు ఇంకా పట్టి అందరినీ. కానీ వాటర్ మాత్రం ఏమున్నాయి బాయ్, గ్రీన్ కలర్లా. ఐ లైక్ ఇట్. ఒక ఐలాండ్ ఇది అసలు, రామేశ్వరం అంటే ఒక ఐలాండ్, సో దానికి బ్రిడ్జ్ ఉంది ఇది. వావ్, ఓరి అమ్మ ఇంత పెద్దగా ఉంది గద్ద. అయిపోయింది రామేశ్వరం, ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడు మనము హోటల్కి వెళ్ళిపోదాం స్ట్రైట్గా. హోటల్ వచ్చేసి, అరే హోటల్ పెట్టలే మర్చిపోయి, షెట్ దగ్గర ఆగి జరా హోటల్ సర్చ్ చేసుకుందాం. జర ఒక చిన్న బ్రేక్ గిట్ట తీసుకుందాం. అసలు కంటిన్యూస్గా 9:40 నుండి కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నా. టైం వచ్చేసి 11:48, కానీ అలా జబర్దస్త్ చంపిన బండి. వావ్, అసలు వాటర్ చూడండి ఎంత గ్రీన్ కలర్ ఉన్నాయో. ఈ అమ్మ ఇప్పటివరకు నేను ఇంత గ్రీన్ కలర్లో చూడలే. అప్పుడెప్పుడో 10 ఏళ్ళ కింద చూసినా, నాకు అది గుర్తులేదు. కానీ సూపర్ సూపర్. అసలు ఫ్రీగా కొంచెం సేపు అయినాక ఇక్కడ వస్తా కదా, అప్పుడు ఇది చూసుకుందాం. ఇప్పుడు నేను ఎటు పోవాలి, స్ట్రైటా లెఫ్టా? ఆహా, దీంట్లో చూసుకుందాం. మనోడు లొకేషన్ కూడా పంపించేసిండు హోటల్ది. నీ అక్క 24 minutes అంట. ఫస్ట్ ఎక్కడైనా ఆగి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, దాహం అవుతుంది నాకు. ఈ ఎండ మాత్రం నయమైంది. నేను గ్లౌజులు వేసుకోవద్దు అనుకున్నా కానీ వేసుకున్నా. అంటే తక్కువ కిలోమీటర్స్ ఉంటే వేసుకోను, లైక్ 100, 150, బట్ 300 kilometers కదా.
సో గ్లౌజులు వేసుకున్న మంచిదైంది. ఇప్పటికే మొత్తం ఇక్కడ నాకు కొంచెం ఎండ పడినా ఇక్కడ కొంచెం ఏదో ఏమంటారు ఎలర్జీ లెక్క అవుతుంది. సో అది మ్యాక్సిమం తగ్గిపోయింది, అది ఎండ వల్ల. ఒక దుకాణం చూసి చల్లగా మనం తాగుదాం కూల్ డ్రింక్. పొకడా ఇదే రామేశ్వరంలో ద గ్రేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం కూడా పుట్టిండు. సో నేనైతే అవన్నీ ఏమీ ఎక్స్ప్లోర్ చేయాలి, లైక్ అబ్దుల్ కలాం ఇల్లు అవన్నీ. సో మనం వచ్చింది ధనుష్కోటి చూస్తాం, గుడి చూసుకుంటా వెళ్ళిపోతా. రేపు అయితే ఒక సర్ప్రైజ్ ఉంది మీ అందరికీ రేపటి వీడియోలో చూడండి. రేపు వీడియో జబర్దస్త్ ఉంటుంది. అంటే ఇంకా డిసైడ్ కాలేదు అది పోతున్నానా లేదా అని. సో అది ఇంకా అన్డిసైడెడ్ ఉంది, బట్ పోతే మాత్రం జబర్దస్త్ మీకు సర్ప్రైజ్ ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు తెలిసిపోతుంది అది నేను ఏంది పోయేది లేనిది. నాకు తెలిసి తెలుగులో మోటో వ్లాగర్స్ అది చూపించారో లేదో ఇప్పటి వరకు ఆ ప్లేసు, బట్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు. నేను చూపిలే అంటలే, నాకు తెలియదు అంటున్నా. బట్ రేపు అయితే అది పోతే మాత్రం కంపల్సరీ మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ఆడ. అండ్ చూస్తా అది ఈవినింగ్ వరకు ఏదో ఒక డిసైడ్ చేసుకొని రేపది ప్లాన్ చేయాలి. సో ఇక్కడ నుండి మన హోటల్ 11 కిలోమీటర్స్ 22 మినిట్స్. ఎదురుగా కనిపిస్తుంది అదే గుడి, రామేశ్వరం రామనాథ్ స్వామి గుడి. సో అది ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో తెలియదు. టైం వచ్చేసి 12:20 అవుతుంది. గూగుల్లో అయితే 4 వరకు ఓపెన్ ఉందని చూసిన. చూద్దాం, అక్కడ ఓపెన్ లేకపోతే సాయంత్రం దర్శనం చేసుకుందాం. నైట్లో కూడా ఉంటుంది, 8 వరకేమో ఉంటుంది అనుకుంటా. సో చూద్దాం, ఇప్పుడు కాకపోతే నైట్ చూద్దాం దర్శనం. నాకు తెలిసి గుడి పక్కనే 1 కిలోమీటర్ అనుకుంటాను మన స్టే. గుడి నుండి ముందు నుండి లెఫ్ట్ తీసుకోవాలి, ఎగ్జాక్ట్ గుడి దగ్గర నుండి. నాకు తెలిసి రష్ అయితే ఏం కనిపిస్తలేదు, తక్కువనే ఉంది రష్. ఈ ఆటోల వల్ల మళ్ళీ ట్రాఫిక్ జామ్. వెస్ట్ టవర్ ఎంట్రన్స్ అంట. గుడి అయితే అంత ఏం రష్ అయితే లేదు. అమ్మా ఇదే మన స్టే 1200 పడ్డది. గుడికి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో కొంచెం పీస్ కూడా ఉంటుందని చెప్పి దూరం బుక్ చేసిన. ఏది చూసినా నాకు వైఫైతో మినిమం 1500 కనిపిస్తుంది. సో ఇక ఇదే తక్కువలో కనిపించింది 1200. సో అందుకే ఇది బుక్ చేసి పడేసిన. బాగానే ఉంది లొకేషన్ కూడా. ఇక లోపల పోయి జర చెక్ఇన్ చేసి. సో ఇప్పుడే చెక్ఇన్ అయితే చేసేసిన. ఇంకా హెల్మెట్కి గోపురం కూడా తీయలేదు. అబ్బా జర రెస్ట్ తీసుకుంటా. గుడి క్లోజ్ అంట 1 o'clock, 2 o'clock ఓపెన్ అంట, 2 to 8 ఈవినింగ్. సో జర ఫ్రెష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని ఫస్ట్ ధనుష్కోటి వెళ్ళిపోదాం. లేదంటే ఫ్రెష్ అయ్యేసి ఫస్ట్ టెంపుల్ పోయి అక్కడ నుండి ధనుష్కోటి వెళ్ళిపోదాం. ఒక 4 వరకు 5 వరకు ఎంజాయ్ చేసుకుని వచ్చి ఇక మళ్ళీ నాకు లాగిన్ ఉంది ఈరోజు. సో అట్లా చేద్దాం. ఏం తినలేదు కూడా, పొద్దుగాల టిఫిన్ చేసినా కదా అదే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటా, తర్వాత బయటికి పెట్టేప్పుడు బ్లాగ్ చేస్తాను. సో ఇప్పుడే రెడీ అయిపోయిన, జరసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడే రెడీ అయిపోయిన టెంపుల్కి.
అండ్ టెంపుల్ 2 o'clock ఓపెన్ అంట. ఒక 15 minutes ఉంది 2కి. సో మంచిగా రెడీ అయిపోయాను. స్నానం చేసుకున్నాక నా జుట్టు చూడండి జబర్దస్త్ అనిపిస్తుంది. బట్ ఒక అర్ధ గంట అయింది అనుకో, ఎండిపోగానే మొత్తం రింగులు రింగులు తిరుగుతుంది. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తలే, ఖాళీ ఒక చిన్న బ్యాగ్, గోప్రో కూడా ఏం హెల్మెట్కి మౌంట్ చేయ, ధనుష్ కొట్టికి పోతాం కదా ఆ టైంలో చేస్తా. అండ్ దర్శనం చేసేసుకొని తినేసి ధనుష్ కొట్టికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే గుడి దగ్గరకు వచ్చేసిన. గుడి 3:30కి ఓపెన్ అంట. సో ఇక లంచ్ కూడా చేసేసిన, మీల్స్ తిన్నా, ఇక్కడ బాగానే ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గేట్. ఇది గోపురం అంటారు కదా, మెయిన్ గోపురము. ఆ కారిడార్కి ఎట్లా పోవాలో అయితే తెలియదు, అడుగుతా. ఇప్పుడు ఏదో ఇక్కడ క్లాక్ రూమ్ దగ్గర నిల్చున్నా. 3 o'clock ఓపెన్ అంట క్లాక్ రూము. సో ఇది లోపల పెట్టేసి అది ఎంట్రీ, దర్శనం ఎంట్రీ. సో దర్శనం చేసుకొని వద్దాం. అయితే దర్శనం అయిపోయింది, ఒక 10 minutes చేసేసిన. సో బయటికి కూడా వచ్చేసిన. సో ఇప్పుడు ధనుష్కోడి పోతున్నా. టైం వచ్చేసి 3:50 అవుతుంది. ఒక 15 minutes ఆఫ్ వే, 16 kilometers ఏమో ఉంది. డైరెక్ట్ ఇప్పుడు మౌంట్ చేసేస్తా గోప్రో దీనికి. ధనుష్కోటితో వయటు, ధనుష్కోటికి తో వయటు. అన్నా ధనుష్కోటి లెఫ్ట్. థ్యాంక్స్ అన్న. గాజులు అయితే కొడుతున్నాయి అటు ఇటుకి వెళ్ళి. బండి అస్సలు కంట్రోల్ అయితే లేదు. నేను 70లోనే ఉన్నా చూడండి. ఆహా, ఇది ఒక 10 kilometers లైన్, స్ట్రైట్ రోడ్. స్పీడ్ పోదామంటే భయం అవుతుంది, ఎందుకంటే గాలిలు గట్టి కొడుతున్నాయి. లెఫ్ట్ సైడ్లో మొత్తం అది కూడా సముద్రమే అనుకుంటా, మొత్తం ఎండిపోయింది. అస్సలు గాలిలు అయితే పిచ్చగా కొడుతున్నాయి, బండి అస్సలు కంట్రోల్ అయితే లేదు. ఆహా, రెండు సైడ్ల సముద్రమే ఉన్నది, మధ్యలో రోడ్డు. అరేడా ఏమన్నా ఉన్నదా? లెఫ్ట్ రైట్ మొత్తం సముద్రమే, మనం మధ్యలో రోడ్డు మీద ఉన్నాం. వావ్, బా ఏంది బాయ్ రష్ ఇది. అందుకే నేను పొద్దుగాల వద్దాం అనుకున్నా, ఇంత రషా? ఓడమ్మో, వచ్చిన వాళ్ళు మొత్తం ఇన్నే ఉన్నట్టు కదా. ఇవాళ మనం వ్లాగ్ చేసినట్టే, ఖాళీ 2 photos తీసుకొని పోతా, రేపు పొద్దుగాల వచ్చి వ్లాగ్ చేస్తా. ఓ అక్క, అసలు బండికి కూడా జాగా లేనట్టుంది నాకు తెలిసి. అస్సలు లేదు, ఫుల్ జామ్ ప్యాక్. పొద్దుగాలనే అవుదాం, కాలేడు వచ్చి 2 photos దిగి 2-3 వీడియోలు తీసుకుని వెళ్ళిపోదాం. ఎట్లా అట్లా జర్ర అని కడిగైతే వచ్చేసిన. ఇక్కడ దిగుదామంటే జాగా కూడా లేదు, ఎంత రష్ ఉన్నారు చూడు. ఫోటోలు తీసుకుందాం రా అయ్యా అంటే పొద్దుగాల వస్తాను నేను, ఇప్పుడు రాను. ఇంత పబ్లిక్ ఎవడు. షూటింగ్, అరే
వావ్, ఇక్కడ షూటింగ్ అవుతుంది భయ్. ఆహా, షూటింగ్ అవుతుంది ఇక్కడ. ఆడు ఒక సినిమాలో హీరో, పేరు గుర్తొస్తలేదు కానీ, అచ్చా ఆ ఫ్రేమ్లో వస్తున్నామని చెప్పి ముందుకు వెళ్ళిపోమంటారు. సో ఫుల్ రష్ ఉండే ఇక్కడ. అందుకే రేపు పొద్దుగాల వద్దామని చెప్పేసి వచ్చేసాం. ఇక 2-3 ఫొటోస్ అయితే తీసుకుని ఒక బీచ్ ఉంది ఇలా, బీచ్ దగ్గర వచ్చి అసలు బండి గాలి ఎట్లా కొడుతున్నాయి అని మస్తు ఉన్నది, జబర్దస్త్ ఉన్నది. చూడండి, నేను సూపర్ కూడా